ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం. జనం న్యూస్ ఒంగోలు. పొన్నలూరు మండలం రాజోలుపాడులో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొని లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి 4,000 రూపాయల పెన్షన్స్ వారికి అందించారు. దేశంలోనే అధిక మొత్తంలో సామాజిక భద్రతా పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని మంత్రి తెలిపారు. సూపర్ 6 సూపర్ హిట్ అయ్యింది. జగన్ లాగా మేం ప్రజలను మోసం చేయం. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నామని అన్నారు. చెప్పిన మాట ప్రకారం మార్కాపురం జిల్లా ఏర్పాటు చేశాం. కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపాం. కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో దూసుకువెళ్తుందన్నారు. 2025 సంవత్సరం అభివృద్ధి సంక్షేమము నామ సంవత్సరంగా ముగుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కొండేపి ఏఎంసీ చైర్మన్ కర్ణకోటిరెడ్డి, తిరుపతమ్మ, పొన్నలూరు మండల టీడీపీ అధ్యక్షులు అనుమూలు సాంబశివరావు, సుధాకర్, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మ్యాక్సిమం నా చెప్పులే పక్కనలే అదే లోపల గడ్డ కట్టింది రక్తం. 1000 రూపాయలు కాదు, 4,000 లెక్క పెట్టుకో. ఎవరిస్తున్నారు? ఏ ఊరు ఇచ్చారు నిన్ను? చెన్నయ్య? చెన్నై పోయి ఎంత? 4,000 చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. అంతకుముందు 2,000 ఇచ్చింది కూడా ఆయన. తప్ప ఎప్పుడు ఇచ్చింది ఆయన, మధ్యలో వాళ్ళు ఏదో అనుకున్నారు. ఇప్పుడు నీకు 4,000, అమ్మాయికి 6,000, 10,000 వస్తాయి ఇంట్లో. గ్యాస్ డబ్బులు వచ్చినాయమ్మా? వచ్చుంటే బాగా చదివించావు. ఇల్లు కట్టుకుంటున్నారా? మనం పెట్టుకున్నారంటే గుర్తు పెట్టుకోండి అమ్మా. వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే మీరు బయోమెట్రిక్ కొట్టేస్తా ఉంటారు. క్యాష్ ఒకటి పెట్టుకుని ఇచ్చేసేయండి. సెకండ్ హ్యాండ్ క్యాష్ పెట్టండి. అదే ఎండి ఒకరి క్యాష్ ఇచ్చుకోలేకపోతే మా ఎంత పెన్షన్? 4,000. ఎవరు ఇస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. ఇంత పెద్ద డబ్బులు మనం పని చేసుకోలేం కదా. ఇంతకుముందు ఎవరు ఇంత ఇలా గ్యాస్ డబ్బులు ఏమైనా వచ్చినాయి నీకు? ఎన్ని వచ్చినాయి? 2 3? 2 వచ్చినాయి. బస్సు ఏమైనా ఎక్కుతున్నావు ఈ మధ్య? ఏదైనా ఊరు పోయా బస్సు ఎక్కి? ఎక్కడ పోలే? ఛార్జీ ఆర్టీసీ బస్సులో ఛార్జీ లేవుగా? వెళ్ళా ఎక్కే ఒకసారి బస్సు టికెట్ తీసుకోలేదా? ఫ్రీగానే. ఎన్ని చేస్తుందమ్మా చంద్రబాబు నాయుడు? గుర్తుపెట్టుకో తల్లి. పొన్నలూరు రాజరెడ్డి కాలనీ నుంచి చెరుకు దాకా కూడా రోడ్డు వచ్చింది. ఈ రోడ్డు కూడా మన టైంలో శాంక్షన్ చేస్తే లోకేష్ గారు యువకుల పాదయాత్ర ముందు చేసే, మళ్ళీ మొన్న కూడా కనిగిరి వరకు కూడా ఆ ఎంటబడి చేసే ఇది మంజూరు చేసిన కూడా మనమే. ఈరోజు కాలువలు మనం వచ్చిన తర్వాత మీరందరూ నన్ను గెలిపించారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి. కానీ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేదు కాబట్టి కాలువలు లేకపోయాం. ఈ ఊరు నుంచి కోటపాడికి కూడా ఆ రోజు నేను మెటల్ లోడ్ తెస్తే గవర్నమెంట్ మారిన తర్వాత లేచాను, సక్రమంగా వేయాలి. అదే మనకి పరచూరారి పాలన నుంచి కూడా ఆ రోజు మనం 70 లక్షల రూపాయలు పెట్టి మెటల్ రోడ్డు మనమే మంజూరు చేసుకుని రావడం కూడా జరిగింది. మనం చేసాము, గవర్నమెంట్ మారింది. ఇవన్నీ కూడా చేసిన ప్రభుత్వం మనమే. కాలువల విషయంలో
ఒక 6-7 నెలల తర్వాత కాలువలు పెట్టి మీకు కూడా కాలువలు కట్టే పని మొదలు చేద్దాం. ఎందుకంటే 10 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళిపోయాడు. 10 లక్షల కోట్లకి వడ్డీ కట్టాలి, కొంత అసలు తీర్చాలి. అవి రెండూ చేస్తా ఇంత పనులు ఆ ఆటో డ్రైవర్కి ఆటో సేవల ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నాం, మత్స్యకారులకు మత్స్యకార సేవల ప్రభుత్వం ఇస్తున్నాం. మా ఆడపడి అందరం ఆర్టీసీ బస్సులో టికెట్ ఎక్కారు ఎవరన్నా? ఏమో నువ్వు ఎక్కడ బస్సు 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 భర్త చనిపోయిన వెంటనే పెన్షన్ ఇస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి జనసేన ఇవన్నీ కూడా కలిసి సహకారంతో చెప్పిన ప్రతిపని చేస్తా ఉన్నాం. దీంతో పాటుగా ఈరోజు జిల్లాల విభజన కూడా చేస్తున్నాం. అభివృద్ధిని సంక్షేమానికి తీసుకెళ్తున్నాం. అమ్మ ఈరోజు రైతు సంక్షేమం కోసం రేపు 2వ తారీఖు ఎల్లుండి నుంచి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం. దానికి కూడా తహసీల్దార్ గారికి నిర్ణయం చెప్పినాం, సబ్ కలెక్టర్ గారు కూడా ఏమన్నారు, ప్రతి గ్రామంలో పెట్టి సార్ ఈకేవైసీ చేసి అదే రోజు స్పాట్ ఒకరోజు షెడ్యూల్ లేట్ అయినా స్పాట్ లోనే ఈకేవైసీ చేసి అవి అందజేసే విధంగా మళ్ళీ ఆఫీస్ చుట్టూ తిరగబడిన ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇవి 8 నెలల క్రితం వచ్చినాయి. కొంతమంది ఏంటంటే ఇంతకుముందు తెలుగులో కొట్టేవాడు కంప్యూటర్లోకి వచ్చాక పేర్లో తేడాలు వచ్చినాయి. కొంతమంది చనిపోయిన వాళ్ళ పేర్లు అవన్నీ కరెక్ట్ చేయడం కోసం 8 నెలలు ఆలస్యంగా మనం ఇస్తున్నాం. భవిష్యత్తులో అయితే మీ పట్టాదారు కోసం నేరుగా మీకే పోస్ట్ లో వచ్చే విధంగా కూడా చేయబోతున్నాం. రెండోది గ్యాస్ దీపం రెడ్డి ఇస్తున్నాం. కొంతమంది రాలేదంటున్నారు. నేను రేషన్ డీలర్ ద్వారా తహసీల్దార్ గారికి కూడా నేను చెప్తున్నాను, ఆ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ మాట్లాడి సచివాలయం ఈకేవైసీ చేయించినట్టయితే ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి ఒక్క లబ్ధి సమయవారి ఇక్కడ మనకు ఒక రాజకీయ పార్టీ ఒక కులము మతము సంబంధం లేదు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అన్ని చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆశయం. దానికి మీ అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అన్ని విషయాల్లో మన వరదలు వచ్చాయి, కొన్ని చెరువులు భూములు పోయి అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ రిపేర్లకు వెంటనే మంజూరు కూడా చేయడం జరిగింది. ఈ నెలలోనే ఆ పనులు కూడా మొదలు పెట్టబోతున్నాం. రైతు సంక్షేమం కోసం కానీ ప్రజల సంక్షేమం కోసం కానీ మన ప్రభుత్వం చేస్తుంది. అదేవిధంగా ముత్తరాజపాలెం దగ్గర రోడ్డు బాగలేదు, ఆ రోడ్డు రిపేర్ కూడా ఇప్పుడు మళ్ళీ 1 కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది. తొందరలోనే ఆ రోడ్డు కూడా బాగు చేయడం జరుగుతుంది. ప్రతిదీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చేస్తున్న విషయాన్ని తెలియజేసుకుంటూ ఇక్కడ భోగనంపాడులో హెల్త్ సెంటర్ వచ్చింది. ఆ హెల్త్ సబ్ సెంటర్ మీ అందరికీ అనుకూలంగా ఉండాలి. సెంటర్ లో స్థలం చూస్తున్నాం. ఎందుకంటే చెరుకుంపాలెం కావచ్చు, భోగనంపాడు కావచ్చు, అగ్రహారం కావచ్చు, రాజాలపాడు కావచ్చు, వీళ్ళు ఎవరైనా ఆడికి వెళ్తే మోకాళ్ళ నొప్పులకైనా బిళ్ళలు తీసుకోవడానికి డాక్టర్ని కూడా కట్టిన తర్వాత వారానికి 1 రోజు 2 రోజులు డాక్టర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారని చెప్పి కూడా నేను మాటిస్తా ఉన్నా. చెరుకు డాక్టర్ ఇక్కడికి వచ్చి ఈ కట్టిన తర్వాత వచ్చే విధంగా కూడా మీకు చర్యలు తీసుకుంటాను. ఇది కూడా ఎక్కడో వాళ్ళు కట్టారు, ఊరి చివరిలో కట్టారు, అలా కాకుండా కాస్త లేట్ అయినా ఊరికి మధ్యలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా అది కూడా కట్టిస్తాను మీకు తెలియజేసుకుంటూ ఈ రోజు కొన్ని గ్రామాల్లో స్కూల్స్ సగం పెట్టున్నాయి. వాటన్నింటినీ కూడా ఫిబ్రవరి నెలలో పూర్తి చేస్తాం. అదేవిధంగా మనం పన్నలూరు హై స్కూల్లో ఎస్టీ పిల్లల కోసం 2016-19 ఇస్తే గవర్నమెంట్ మారి 5 సంవత్సరాలు అయినా కానీ వాటి పూర్తి చేయాలి. మళ్ళీ ఇప్పుడు దానికి 3 కోట్లు మంజూరు చేయించాను. తొందరలో ఆ ఎస్టీ ఆశ్రమ పాఠశాల కూడా పూర్తి చేస్తాను మీరు తెలియజేసుకుంటూ ఇవన్నీ కూడా ఆ రోజు వాళ్ళు చేయలేదు మనం చేస్తున్నాం అంటే చేసే ప్రభుత్వం ఏంటి అనేది మీరు గమనించుకోవాలి. ప్రభుత్వం వరుసగా ఉంటుంటే ఇలాంటి అవరోధాలు రావు.